వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీలకు సంబంధించి హైకోర్టు వారు చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ముందుగా పులివెందుల ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నర్సీపట్నం మెడికల్ కళాశాలకి వెళ్ళి అక్కడ దాన్ని పరామర్శించి ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎంత జరిగింది, ఇప్పుడు చంద్రబాబు హయాంలో అసలు ఏం జరుగుతోంది అనేటువంటి విషయాలన్నీ కూడా మనకు చెప్తూ ప్రైవేటు పరం చేసేస్తున్నారు మెడికల్ కళాశాలల్ని. 17 మెడికల్ కాలేజీలు మా తండ్రి గారి ఇన్స్పిరేషన్తో నేను తీసుకొచ్చాను కాబట్టి నేను చేసినటువంటి పనికి చప్పట్లు కొట్టాలి, అభినందించాలి, సన్మానాలు చేసి శాలువాలు లాంటి ఏమైనా కప్పాలి కానీ ఇలా విమర్శిస్తారా అని మాట్లాడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలని చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేటు పరం చేసి వాళ్ళ బినామీలకు అంటగట్టేస్తోంది, వాళ్ళ బినామీలకు అమ్మేస్తోంది మొత్తం అంతా ప్రజల సొమ్ముని. రాష్ట్రంలో పేద ప్రజలు ఎవ్వరికీ కూడా ఇక వైద్యం అనేది అందదు. వైద్య విద్య చదువుకోవాలంటే పేద విద్యార్థులు ఎవరు చదువుకోలేరు, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సిందే. ఇది చెప్తున్నటువంటిది కదా. కోర్టు వారు చాలా గట్టిగా, అంటే దీన్ని మొట్టికాయ అనాలా, చెప్పు దెబ్బ అనాలా, వాట్ ఎవర్ ఇట్ మే బీ, యూ కాల్ ఇట్, యూ నేమ్ ఇట్, కోర్టు వారు అయితే చాలా స్పష్టంగా చెప్పినటువంటి విషయం. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో మెడికల్ కళాశాలలు నిర్మిస్తే మీకేంటి నొప్పి, తప్పే ఉంది దాంట్లో. ఇది గౌరవ కోర్టు వారు చేసినటువంటి వ్యాఖ్య. ఇంకోటి కూడా చెప్పారు, బాబు మా బిల్డింగ్లు ఉన్నాయి ఇంకా పూర్తి అవ్వలేదు, ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, డబ్బులు మెల్లగా రావాలి, ఇంకా ఆ వచ్చేదాకా పనులు ఆగవు కదా, ఎక్కడ కూర్చొని చేయమంటారు, ఇక్కడ మాకే బిల్డింగ్లు అవ్వలేదంటే ఇక వైద్య విద్య చదువుకోవాలి అనుకునేటువంటి విద్యార్థులకి అక్కడ కళాశాలలు కావాలి, అలాగే పేదలకి హాస్పిటల్స్ కావాలి అంటే అవో 20 ఏళ్ళు పడతాయి, ఓకేనా? అంటే 20 ఏళ్ళ వరకు ఎవరికి వైద్యం చేయొద్దా? ఎందుకు మీరు ఇలాంటివి పనులు చేస్తున్నారు అని చెప్పి చాలా గట్టిగానే కామెంట్ చేశారు. సో ఏం చెప్పారు అనేది స్పష్టంగా చూస్తే, నిధుల కొరత కారణంగా ప్రభుత్వం పీపీపీ విధానాన్ని ఎంచుకొని ఉండవచ్చు, అది తప్పెలా అవుతుంది? నిధులు ఉన్నప్పుడే కట్టాలంటే ఎన్నేళ్లు పడుతుంది? జిల్లాల్లో కోర్టు భవనాలు కూడా నిధుల లేమితో నిలిచిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో ముందుకు రావడం అనేది సమంజసమే. ఇలాంటి అంశాల్లో నిర్మాణాత్మకంగా వ్యవహరించాలి, లేకపోతే ప్రభుత్వ వైద్య కళాశాలలు ఎప్పటికీ అభివృద్ధి చెందవు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ చీమలపాటి రవి, ఇది వారి వ్యాఖ్యానం. చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు ఆయన చేసినటువంటిదే. ఇక పిల్ సంగతి, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అనేటువంటి దీంట్లో వేయించారు. ఏం చెప్పారంటే చూస్తే, గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందినటువంటి సామాజిక కార్యకర్త డాక్టర్ కుర్రా వసుంధర గారు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ దాఖలు చేశారు. ఆవిడ తరఫున సీనియర్ న్యాయవాది శ్రీరామ్, సీనియర్ న్యాయవాది కాదండి, అడ్వకేట్ జనరల్ మాజీ శ్రీరామ్ గారు ఎవరైతే ఉన్నారో అప్పట్లో ఆయనే వాదనలు వినిపిస్తూ ఇక్కడ ప్రజల యొక్క ప్రయోజనాలని పణంగా పెట్టి వైద్య కళాశాలని ప్రైవేటీకరణ చేస్తున్నారు. 33 ఏళ్ల పాటు ఈ ప్రైవేట్ సంస్థలే కళాశాల నిర్వహణ చేస్తాయి. వైద్య కళాశాల నిర్మాణ పనులు నిలిపేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్లో నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలో 12 వైద్య కళాశాలలకి 5,800 కోట్లతో పరిపాలనాపరమైన అనుమతులు ఇచ్చారు. అగ్రీడ్, 5,800 కోట్లతోటి పరిపాలనాపరమైనటువంటి అనుమతులు మాత్రమే ఇచ్చారు, సొమ్ములు మాత్రం ఇవ్వలేదు. కట్టాల్సినటువంటి సొమ్ములు 1 కోటి రూపాయలు దానికి ఇవ్వాలి అంటే 5 లక్షలు ఇచ్చి దీంతో కట్టేసేయండి ముందు, తర్వాత చూసుకుందాం అని వదిలేశారు 5 ఏళ్లలో కూడా. ఇది వాళ్ళు చేసింది. ఇక్కడ సామాజిక కార్యకర్త, అందులోనూ డాక్టర్ కుర్రా వసుంధర గారు వచ్చి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేశారు. ఇక్కడ ప్రైవేట్ కళాశాలల కింద అయిపోతాయి అవి, ప్రభుత్వ కళాశాలలు కాదు, ప్రభుత్వ హాస్పిటల్ కాదు, ప్రైవేట్ పరం చేసేస్తున్నారు, 33 ఏళ్ల నిర్వహణ అంతా వాళ్ళ దాంట్లోనే ఉంటుంది అని. మరి వీళ్ళు చదువుకున్న వాళ్ళనాలా, చదువుకుని మూర్ఖత్వంతో ఉన్న వాళ్ళనాలా, మరి వీళ్ళని ఏమంటే వీళ్ళకి బుద్ధి జ్ఞానం అనే వస్తాయని చెప్పి చాలామంది అడుగుతున్నారు. ఇక్కడ ఏమేమి ఉన్నాయని చూస్తే మనకి సెప్టెంబర్ 9 జీవో నెంబర్ 590 ఆదోని, మదనపల్లె, మార్కాపురం, పులివెందుల, పెనుగొండ, పాలకొల్లు, అమలాపురం, నర్సీపట్నం, బాపట్ల, పార్వతీపురం ఈ వైద్య కళాశాలల్ని ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో పీపీపీ మోడల్లో అభివృద్ధి చేయాలని చెప్పి దీనికి సంబంధించి వేసింది. అలాగే ఇప్పుడు హైకోర్టులో సిఎస్ వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి, ఏపీ వైద్య సేవలు మరియు మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ APMSIDC వాళ్ళ ఎండి, వైద్య విద్యా పరిశోధన సంస్థ ఎండికి నోటీసులు జారీ చేసి విచారణ అక్టోబర్ 29కి వాయిదా వేశారు. వారు అన్నటువంటి చాలా స్పష్టంగా నిధుల కొరత కారణంగా ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు. ఇప్పుడు కేంద్రం 8,500 కోట్లు మెడికల్ కళాశాలలకు ఇస్తే దాన్ని మనం ఏ విధంగా బటన్లు నొక్కడానికి పక్కకు పంపించామనేది గతంలో తెలిసినటువంటి విషయమే.
అవి మనం చెప్పాం. అసలు మెడికల్ కళాశాలకి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా ఇవాళ నర్సీపట్నం వెళ్ళారు కదా, దానికి సంబంధించి మనం ఒకసారి డీటెయిల్స్ చూసినట్టయితే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అలా ఇచ్చారో తెలియనటువంటిది. మొత్తం 11 కోట్ల రూపాయలు ఇచ్చినటువంటిది, 11 కోట్ల రూపాయలు దానికి ఇచ్చారట, మిగతావన్నీ ఏమి ఇవ్వలేదు. ఈవెన్ పట్టాభి గారు లాంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీ నుంచి అలాగే సోషల్ మీడియాలో కూడా దీనికి సంబంధించి వ్యాఖ్యానం చాలామంది చేస్తూ వచ్చారు, డీటెయిల్స్ కూడా పెట్టి. సో కోర్టు వారు చేసినటువంటి వ్యాఖ్యల్ని మరి ఇప్పుడు వాళ్ళు ఏ విధంగా తీసుకుంటారు? అండ్ రెండోది మళ్ళీ ఒకసారి చెప్పాల్సినటువంటి అంశం ఏంటంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఏదైతే ఉందో ఇది కొత్తది కాదు. దీంట్లో గతంలోనే వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఉమ్మడి రాష్ట్రంలో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని మనం మాట్లాడుకున్న గతంలోనే చూడడం జరిగింది. అయినా సరే పబ్లిక్లోకి వెళ్తున్నటువంటి ఒక తప్పుడు సమాచారాన్ని కట్టడి చేయడం కోసమే ఈ ప్రయత్నం అండి. ఎందుకంటే మన దగ్గర లేదు, వేరే వాళ్ళ దగ్గర నుంచి తెచ్చి పెట్టుకుంటున్నాం, అది కూడా ఒక టైం లిమిట్ వరకే, అంతే తప్ప మన ఆస్తిని వేరే వాడు ఎవరికి మనం ఇచ్చేసేయట్లేదు, ధారాదత్తం చేసి మీరు వాడుకుంటారా మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అని మనం చెప్పట్లేదు. దిస్ ఈజ్ వాట్ హ్యాపెనింగ్ ఇన్ ఈ పీపీపీ మోడల్లో మనకి ఈ మెడికల్ కళాశాలకు సంబంధించి. ఇంకా ఉన్న డీటెయిల్స్ వరుసగా ఒక్కొక్కటి మనం చెప్పుకుంటూ రావాలి. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి విష ప్రచారానికి విరుగుడు ఎలా చేసుకోవాలి అంటే ప్రతి సంస్థకి సంబంధించి ప్రతి ఇండస్ట్రీలో ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే ఎలా ఉంది, ఎప్పటి నుంచి ఉంది అనేది వివరంగా చెప్పుకుంటూ వెళ్తే తప్ప ప్రజలకు అర్థం కావట్లేదు. సింపుల్గా అనేస్తున్నారు, ప్రైవేట్ వాళ్ళకి అమ్మేస్తున్నారు. ఎవరికి అమ్మేస్తున్నారు? పేర్లు ఏమైనా చెప్పారా? ఇప్పటివరకు పేర్లు కూడా చెప్పలేదు. రమేష్ హాస్పిటల్కి ఇస్తున్నారా, లేదంటే కామినేని హాస్పిటల్స్కి ఇస్తున్నారా, లేదంటే ఇంకా ఏమైనా ఉన్నాయి? అదే వాళ్ళ కులపోళ్ళు అంటారు కదా మాట్లాడితే, కులానికి రాసిచ్చేస్తున్నాడు అని చెప్పి. అలా వాళ్ళకి ఏమైనా ఇచ్చేసారా, ధారాదత్తం చేశారా? లేదు కదా. టెండర్లకి వచ్చిన వాళ్ళు ఎవరు ఇప్పటిదాకా ప్రభుత్వం ఏం చెప్పలేదు, ఇంకా టెండర్లు ఫైనలైజ్ కూడా అవ్వలేదు, నోటిఫికేషన్ మాత్రమే ఇచ్చారు. అయినా సరే అదిగో ఇచ్చేస్తున్నారు చంద్రబాబు బినామీలకి, పవన్ కళ్యాణ్ బినామీలకి, వీళ్ళందరికీ కూడా ధారాదత్తం చేసేస్తున్నారు అనేది చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారం. సో దయచేసి డోంట్ ఫాల్ ఇన్ ద ట్రాప్. ఈ తప్పుడు ప్రచారపు ఉచ్చులో పడకండి. ఈ తప్పుడు ప్రచారం చేసేవాళ్ళని దయచేసి మీ దగ్గర ఉండేటువంటి వాళ్ళు తప్పుడు ప్రచారం చేసేవాళ్ళని మీరే కట్టడి చేయాలి. ఏ వ్యవస్థ వచ్చి దీన్ని కట్టడి చేయడానికి కూడా లేనటువంటి పరిస్థితి లేదు. ఇంకా ఇలాగే చేస్తామంటే ఏం చేస్తుంది ప్రభుత్వం? మహా అయితే కేసులు పెడుతుంది. కేసులు పెట్టిన తర్వాత ఏం చేస్తారు? అదిగో అక్రమంగా కేసులు పెట్టారని ఇంకో ప్రచారం మొదలు పెడతారు. ఇదంతా అయిన తర్వాత అసలు ఇగో ఆంధ్రప్రదేశ్ అంటేనే ఇది అనేటువంటి ఒక తప్పుడు బ్రాండ్ ఇమేజ్ని క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, కేవలం అధికారం కోల్పోయామనేటువంటి ఒక దుగ్ధతోటి. ఇది ప్రజలు దయచేసి అర్థం చేసుకోవాలి. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ఇక్కడ ఎవ్వరూ ప్రభుత్వ స్థలాలని కానీ ప్రభుత్వ ఆస్తులను కానీ అమ్మడం లేదు, తాకట్టు పెట్టడం లేదు, ఏమీ లేదు. మెడికల్ కళాశాలలు అన్నీ కూడా ప్రభుత్వం పేరు మీదే ఉంటాయి. ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేది మాత్రమే ఉంటుంది, అందులో భాగస్వామ్యం మాత్రమే ఉంటుందండి. అది కూడా కేవలం 33 ఏళ్ల పాటు పర్యవేక్షణకి సంబంధించి వాళ్ళు దాన్ని మెయింటైన్ మాత్రమే చేయగలుగుతారు. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కంప్లీట్లీ గివెన్ బై గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మాత్రమే. ప్రైవేట్ కాబట్టి మా ఇష్టం వచ్చిన రూల్స్ మేము పెట్టుకుంటామంటే కుదరదు. 100% ప్రభుత్వ భాగస్వామ్యం ఎంత ఉందో ప్రైవేట్ భాగస్వామ్యం కూడా అంతే ఉంటుంది. 33 ఏళ్ల పాటు దాని మీద వచ్చేటువంటిది. పెట్టుబడి పెట్టేవాడు లాభాలు తీసుకుంటాడుగా ఖచ్చితంగా. సో ప్రైవేట్ కోటా తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారే ఇంత మాట్లాడితే ఇంకా మనమేం మాట్లాడాలి? సో కోర్టు వారు చెప్పింది దయచేసి గమనించండి. వాళ్ళ కోర్టు భవనాలే ఇంకా అవ్వలేదుట నిధులు లేక. అలాంటిది మెడికల్ కళాశాలలు ఎలా అవుతాయి డబ్బులు లేకపోతే? అందుకని చెప్పి ప్రైవేట్ పార్ట్నర్షిప్కి తీసుకోవచ్చు, తప్పే ఉంది, దాంట్లో సమంజసంగానే ఉంది. అదేమీ అమ్మేయట్లేదు కదా, ప్రభుత్వానికి సంబంధించినవన్నీ తాకట్టు పెట్టేయట్లేదు కదా, తాకట్టు పెట్టేసి అప్పులు తీసుకొచ్చి చేయట్లేదు కదా అని చెప్పి కూడా కామెంట్ చేశారు. ఇది ఉన్నటువంటిది. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఇది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.